జంక్షన్లో నిర్మాణంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించి ఈరోజు ముఖ్యంగా గత కొన్ని నెలలుగా దాని నిర్మాణంలో చాలా స్లోగా పని జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మేము అనేక సార్లు అధికారుల దృష్టికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే డిపార్ట్మెంటు అధికారులకి, కాంట్రాక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవరు, అదేవిధంగా రావులపాలెం దగ్గర ఒక ఫ్లైఓవరు, అలాగే మారంపూడి రాజమండ్రి జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్, 3 ఫ్లైఓవర్లు కలిపి ఒకే కాంట్రాక్టరు దీనికి టెండర్లు వేసి వారు ఈ వర్క్ని పొందడం జరిగింది. కానీ వర్క్ నిర్మాణంలో ఈరోజు వారు అన్ని విధాలుగాను కూడా వెనకబడి ఈరోజు మనందరికీ కూడా ఇబ్బందులు కలిగే విధంగా కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఎక్కడా కూడా వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఇక్కడ నిర్మాణ పనులు వేగంగా చేయకుండా చాలా నెమ్మదిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు అనేక సార్లు నేషనల్ హైవే అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షం వస్తుంటే ముఖ్యంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలందరూ కూడా. దీన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు నేషనల్ హైవే రీజనల్ ఆఫీసర్ గారితో కూడా విజయవాడ మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పందించి ఈరోజు కాంట్రాక్టరు స్పందించకపోయినా కాంట్రాక్టర్ వాళ్ళు పనులు కూడా ఆపివేసి వాళ్ళు వదిలివేసిన ఆర్ఓ గారు స్పందించి వెంటనే ముఖ్యంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి వాటి నిర్మాణానికి స్పెషల్గా టెండర్లను కూడా పిలవడం జరిగింది. ఈ టెండర్లని 14 జూలై వరకు 14 జూలైని టెండర్లు ఓపెన్ చేసి ముఖ్యంగా మనకున్నటువంటి సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని ముందుగా చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. దాన్ని నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఆ టెండర్లు కూడా పిలవడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి సర్వీస్ రోడ్లు, అదేవిధంగా ఉండ్రాజవరం జంక్షన్లో ఉన్నటువంటి ఈ రోడ్డు సమస్యలన్నీ కూడా ముందు అధిగమించే విధంగా వాటి నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా కూడా వాళ్ళ అధికారులు ప్రత్యేకంగా దీనికి ఓన్లీ సర్వీస్ రోడ్లకి టెండర్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత సర్వీస్ రోడ్లు వేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని మేము నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు వెంటనే దీన్ని టెండర్లు పిలవడం జరిగింది. 14 జూలైని టెండర్లు ఓపెన్ చేసి వాటి పనులు కూడా ప్రారంభిస్తారు. అప్పటి వరకు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి కొంచెం వేగం లేకుండా వెళ్లాల్సింది సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడికక్కడ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు పెట్టడంతో పాటుగా అధికారులను కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.